ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. శివుడి ఆయుధాల్లోని అంతరార్థం ఏమిటి? శివుడికి ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ఆయుధం త్రిశూలం. త్రిశూలం మనకందరికీ తెలుసు. లింగాకారంగా కాకుండా శివుడు ఎప్పుడు కూడా ఆయుధంతో ఉన్నాడు, కనిపిస్తున్నాడు అంటే చతుర్భుజాలతో కనిపించినప్పుడు మనకి త్రిశూలం ఆయుధం పట్టుకొని కనిపిస్తుంది. అయితే ఎప్పుడు శివుడి చేతిలో ఈ త్రిశూలం ఎందుకు ఉంటుంది, దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, దీనికి ఉన్నటువంటి సంకేతాలు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. శివుడి త్రిశూలానికి పైన 3 కొనలు తేలి ఉంటుంది, కిందికి ఏకంగా ఒకే హస్తంలాగా ఒకే శూలంలాగా ఉంటుంది. అది మనకందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇది దేనికి సంకేతం అనడానికి మనకేం చెప్తారంటే, సత్వ రజస్ తమో గుణాలు అంటే త్రిగుణాత్మకమైనటువంటివి ఈ 3 కొనలు. అయితే వీటన్నిటినీ కలిపి ఉండేటువంటి శూలహస్తం అంటే కిందికి ఉండేటువంటి శూలము వీటన్నిటినీ కలిపి ఏకంగా ఉంటుంది. అంటే సత్వరజస్తమో గుణాలు కూడా త్రిగుణాత్మకమైనటువంటివి ఏకీభావం చెంది ఏకీగుణంగా ఉండేటువంటిది ఇంత ఉండేటువంటి శూలం అనేటువంటి మాట చెప్తారు. మరో విషయం ఏమిటంటే, ఇది అగ్నిజ్వాలకి ప్రతీకగా చెప్తారు. ఇది త్రిశూలం ఒక అగ్నిజ్వాల లాంటిది అని చెప్తారు. అయితే ఎందుకు దీన్ని అగ్నిజ్వాలగా చెప్తున్నారు? శివుడు దీన్ని ఎందుకు పట్టుకుని ఉంటాడు అంటే, ఏ మానవుడిలో శివుడు ఎవరు? మనకి చివరిగా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, మరణాన్ని ఇచ్చేటువంటి వాడు, కాలరూపుడు, మృత్యుంజయుడు. మృత్యువు కూడా మనకి ఆయన వల్లనే వస్తుంది, ఆయన ఆజ్ఞ వల్లనే వస్తుంది. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? కాలాంతకుటువంటి వాడు, కాలస్వరూపుడైనటువంటి వాడి శివుడి చేతిలో ఇది ఎందుకు ఉంటుంది అంటే, ఎవరినైనా కూడా అంతం చేయాలన్నా, ఎవరి దుర్గుణాన్ని అంతం చేయాలన్నా ఆయనే ముందుకు వస్తాడు. అంటే ఈ త్రిశూలం ఆయన ఎప్పుడు ఉపయోగిస్తాడు, ఏ విధంగా ఉపయోగిస్తాడు? ప్రతి మనిషిలో కూడా అంటే త్రిగుణాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. అయితే ఒక్కో గుణం కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. సత్వ రజస్తమో గుణాల్లో సత్వగుణం అణగారిపోయి ఎవరిలో అయితే రజోగుణం తమోగుణం పెచ్చుమీరిపోతాయో అప్పుడు వాళ్ళు దేశ విఘ్నశక్తులుగా తయారవుతారు. అంటే ఎలాంటి పనులైనా చేయటానికి వెనకాడని వాళ్ళుగా పనిచేస్తారు. అంటే వీళ్ళలో సత్వగుణం అనేటువంటిది నశించినప్పుడే అవుతుంది, వివేకాన్ని వీళ్ళు కోల్పోతారు. కోపం తామసం పెరిగిపోతాయి. కోపం తామసం పెరిగిపోయినప్పుడు ఎలాంటి దుష్కార్యం చేయటానికైనా కూడా వాళ్ళు వెనకాడనటువంటి స్థితికి ఎదుగుతారు, అంటే దిగజారిపోతారు. అలా దిగజారిన అలాంటి వాళ్ళకి శిక్ష వేయడానికి ఈ త్రిశూలం ఆయన ఉపయోగించి వాళ్ళని సంహరిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ప్రతి మనిషిలో కూడా ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు ఉంటాయి మనకి. ఆ నాడి ద్వారా ఏదో ఒక నాడి ద్వారా మాత్రమే మనం శ్వాస పీలుస్తుంటాం. అయితే ఇడా నాడి నుండి లేదా పింగళ నాడి నుంచి మనం శ్వాసని పీలుస్తూ ఉంటాం. అంటే శ్వాస ఎప్పుడు పీలుస్తాం? బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే మనం పీలుస్తాం. అంటే అది ప్రాణాధారమైనటువంటి ఈ ఇడా పింగళ నాడులు కలిసేటువంటిది మనకి భ్రుకుటి మధ్య భాగంలో సుషుమ్నా నాడిగా ఉంటుంది. అక్కడ ప్రతి వ్యక్తికి కూడా ఆజ్ఞాచక్రం ఉంటుంది అని చెప్తారు. ఈ ఆజ్ఞాచక్రం ఏమిటి? జ్ఞాన జ్యోతి ఉండేటువంటి స్థలంగా మనం చెప్పుకుంటాం, అగ్నితత్వం అయినటువంటిదిగా మనం చెప్పుకుంటాం. ఈ త్రిశూలంలో ఉండేటువంటి 3 కొనలు కూడా ఇడా, పింగళ, సుషుమ్నా నాడికి ఒక సంకేతంగా చెప్తారు. అయితే దీనికి సంకేతం ఎలా అయింది? మనకి దానికి ఉన్నటువంటి పోలిక ఏమిటి? శివుడు దాన్ని ఎందుకు పట్టుకుంటాడు? దాన్ని మనం పూజించటం వల్ల, శివుణ్ణి పూజించటం వల్ల మనకి దానికి ఎలాంటి అన్వయం కుదురుతుంది అనేటువంటి సందేహం కూడా మనకి రావచ్చు. ఎవరు శివుణ్ణి కొలుస్తారో వాళ్ళల్లో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఆ జ్ఞానజ్యోతి వెలగటం వలన వాళ్ళలో ఉన్నటువంటి సత్వగుణం పెరిగి ఆ జ్ఞానజ్యోతి వలన వాళ్ళు వివేకవంతులవుతారు, భగవత్ ఆరాధన వలన పునీతులవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరు దాన్ని కొలవరో, ఎవరు సత్వగుణం లోబడిపోయి తర్వాత తమోగుణం రజోగుణం పెచ్చిమీరిపోతుందో వాళ్ళందరినీ కూడా శివుడు కామ దహనం ఏ విధంగా చేశాడో ఆ విధంగా వాళ్ళని దహనం చేస్తాడు తన త్రిశూలంతో అనేటువంటి మాటను చెప్తారు. అంటే ఇక్కడేమిటి? ఎవరైనా వాళ్ళ తప్పుల్ని తెలుసుకొని పునీతులు కావాలి అనుకుంటే శివుణ్ణి స్మరించటం వలన వాళ్ళల్లో ఉన్నటువంటి తమోగుణం రజోగుణాన్ని ఆయన తన త్రిశూలంతో సంహరింపచేస్తాడు. లేదు, ప్రతి మనిషిలో కూడా ఇలాంటి బుద్ధి లేకుండా
వాళ్ళ సత్వగుణాన్ని వాళ్ళు పెంచుకోకుండా వివేకహీనులై ఎప్పుడైతే పశుప్రాయంగా తమోగుణంతో రజోగుణంతో వాళ్ళు తోచినటువంటి పనులన్నీ చేసి వాళ్ళు కిరాతకులుగా మారుతారో అప్పుడు కామదహనం ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధంగానే వాళ్ళందరినీ కూడా ఆయన సంహరిస్తాడు. దానికి ఈ త్రిశూలం ఒక ప్రతీక అనేటువంటి విషయాన్ని చెప్తారు.